హాయ్ టు ఆల్ అండి. మన ఏలూరు ప్రజలందరికీ ఒక శుభవార్త. మీ అందరికీ పరిచయం అక్కర్లేని పేరు మా రెయిన్బో కిట్టి. మీ అందరికీ తెలుసు మా రెయిన్బో కిట్టీలో ఎన్ని మంచి మంచి ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్స్ జరుగుతాయో. అలాగే ఇంకొకసారి మీ ముందుకొచ్చేస్తున్నాం ఈ సెప్టెంబర్ 23 ట్యూస్‌డే ఈవినింగ్ 5 ఆన్వర్డ్స్. తప్పకుండా అందరూ ఎంటర్‌టైన్ అవ్వడానికి ఫ్యామిలీ అడ్డా వచ్చి మన రెయిన్బో కిట్టి. మన దాండియా నైట్ స్పెషల్ అండి. ఎల్ఈడి స్క్రీన్, లైట్స్, వైబ్స్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి టికెట్ వచ్చేసి 450 రూపీస్ ఎంట్రీ అండి. స్నాక్స్, డిన్నర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి మనకి గోల్డ్ హౌస్ ఉంది. ఫస్ట్ మెగా లక్కీ డిప్ వచ్చేసి ఎల్ఈడి టీవీ అండి. అండ్ సిల్వర్ లక్కీ డిప్స్ ఉన్నాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్ ఉంది. మరెన్నో మంచి మంచి లక్కీ డిప్స్ అండ్ ఫన్ గేమ్స్, చాలా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ అని మీకోసం ఎదురు చూస్తుంది. అందరూ తప్పకుండా విజిట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయాల్లో ప్రజాసేవ కోసం నాయకులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ ప్రజాప్రతినిధులు, అనుచర గణం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలకి తెగబడతారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇదే తంతు నడుస్తుంది. మరి ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో కూడా పోరంబాగ్ భూమి కానీ, ఇరిగేషన్ భూమి కానీ ఏది కంటికి కనపడితే మాయం చేయటం ప్రజాప్రతినిధుల ముఖ్య అనుచరుల లక్ష్యం. కైకలూరు, కోరుకొండ మధ్యలో 30 సెంట్లు ఇరిగేషన్ భూమి ఉంది. దానిపైన కైకలూరులోని పెద్ద అయిన అనుచర గణం కన్నుబడింది. ఇంకంతే. ఆ 30 సెంట్లు ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. అడిగేవాళ్ళు లేరు. అడిగితే వాళ్ళకి సివాట్లే తప్ప వేరే మార్గం లేదు. గత కొద్ది రోజులుగా కైకలూరు నియోజకవర్గంలో అవినీతి తాండవిస్తుందని కూడా విస్తృతంగా విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. సహజంగా పెద్ద ఆయన రాజకీయాల్లో సీనియరు, పెద్ద తరహాగా రాజకీయ వ్యవహారాలు నడుపుతారు. కానీ అనుచర గణంలో మాత్రం ఎక్కడికక్కడే కబ్జాలకి, ఎక్కడ ఏం భూమి ఉంది, ఎక్కడ ఏముంది, లేదా ఎక్కడ ఏ చెరువు ఉంది, ఏం చేయాలి, లక్షలు కొల్లగొట్టాలి అధికారాన్ని అడ్డం పెట్టుకుని. మరి కైకలూరులో ఉన్న ఇరిగేషన్ డిఈ కూడా ఏమి చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితి. అదేమని ఇరిగేషన్ డిఈ ఎవరైతే కైకలూరు పెద్ద ఆయన అనుచరుడు ఉన్నాడో ఆ అనుచరుడిని ప్రశ్నిస్తే వినే పరిస్థితి లేదు. పెద్ద ఆయన చెప్పారు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని ఇరిగేషన్ డిఈ కైకలూరు పెద్ద అయిన అనుచరుడు ఎవరైతే ఈ 30 సెంట్ల ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేశాడో ఈ నాయకుడు పెద్ద ఆయన కోటరీలో ఒక కీలక వ్యక్తి అని, ఈయన ఆయన పబ్బం గడపడానికి రకరకాల విన్యాసాలు చేస్తారని కూడా కోటర్లోనే ఒక వర్గం చెబుతుంది. మరి ఆయన రాజకీయ పైరువిల్లో దిట్ట. పెద్ద ఆయన దగ్గరికి ఎవరన్నా రావాలంటే, లేదా ఎవరన్నా రాకూడదు అంటే రానియకుండా అడ్డుపడడం, కోటరీలో కీలకమైన నాయకులపైన పెద్ద ఆయనకి రకరకాల మాటలు చెప్పి వాళ్ళని దూరం చేయడం ఈ అనుచరుడు ముఖ్య లక్ష్యం అని కూడా కైకలూరులో కోడేకి వస్తుంది. మరి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా అవినీతి లేకుండా, కబ్జాలకి తావు లేకుండా పారదర్శకంగా పాలన కొనసాగాలనేది మరి ఇద్దరు నేతల అభిప్రాయం. కానీ క్రింది స్థాయిలో అలా ఉందా? క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఎక్కడ పడితే అక్కడ భూములు కనిపిస్తే చాలు హాంపట్, ఎక్కడ పడితే అక్కడ ఇదే తంతు నడుస్తుంది రాజకీయాల్లో, నియోజకవర్గాల్లో. మరి వాళ్ళ కైకలూరు చాలా విషయాలకి ఇటీవల కాలంలో కేంద్ర బిందువుగా, విమర్శలకి కేంద్ర బిందువుగా మారింది కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం. మరి ఇట్లాగే ఇరిగేషన్ భూమితో పాటు రెవెన్యూ పోరంబాకు భూములు కూడా వదిలే అవకాశం లేదు ఈ కబ్జాదారులు. కైకలూరులో ఏ మూలకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, గ్రామీణ ప్రాంతంలో కూడా అరసెంటు లేదా ఒక గజం స్థలం ఉన్నా కూడా వదిలే ప్రసక్తి లేదు. వెంటాడుతున్నారు. ఈ పోరంబాగు భూములు ఏవైతే ఉన్నాయో కబ్జాలకి తెగబడుతున్నారు. పెద్ద అయినా మరి చూసి చూడనట్టు పోతున్నారా? తెలిసే మౌనంగా ఉన్నారా?
పెద్దాయనకి తెలియకుండా జరుగుతుందా అంటే అనుమానమే. ఇవన్నీ కూడా ఈ కబ్జాల వ్యవహారాలన్నీ కైకలూరు నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్టు జరుగుతుంటే పెద్దాయనకి తెలియకుండా ఉంటుందా? పెద్దాయన పేషీలో సిబ్బంది ఏం చేస్తున్నారు, ఆ సిబ్బంది వైఖరి ఏంటి? మరి ఇలాంటి విషయాలు తెలుసుకుని పెద్దాయనకి చెప్పరా? చెప్పినా కూడా పెద్దాయన అనుచరులు కదా అని చెప్పి వదిలేశారా? మరి ఈ రకాల అనుమానాలు కైకలూరులో ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇప్పటికే స్పందించాలి. చాలా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కబ్జాల వ్యవహారం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఇవాళ కైకలూరు నియోజకవర్గంలో ఈ ఇరిగేషన్ భూమిది పెద్ద సంచలనంగా మారింది. మరి పెద్దాయన కన్నెర్ర చేస్తారా, కబ్జాదారులకి కోఆపరేట్ చేస్తారా? మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నాయి ఏమైతే కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు కోరుకొల్లు మధ్య 30 సెంట్లు ఇరిగేషన్ భూమిని కబ్జా చేశారో పక్కన మీకు బాక్స్లో కనిపిస్తున్నాయి. మరి ఇరిగేషన్ డిఈ కూడా మరి ఆమె వివరణ కూడా మీరు వినండి. శిరీష, నేను డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ కైకలూరు. కైకలూరు సబ్ డివిజన్లో మన కైకలూరు కోరుకొల్లు వెళ్ళే రోడ్లో మన వింజరం వెళ్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ మన ఇరిగేషన్ ఫారంలో కొంత ఎన్క్రోచ్మెంట్ జరిగాయని మా దృష్టికి వచ్చింది. మేము క్షేత్రస్థాయి పరిశీలన చేశాము. అందులో మాకు తెలిసింది ఏంటంటే మన పోరంబోకును ఆనుకుని వెనకాల ఉన్న పట్ట భూముల తాలూకు వాళ్ళు యాక్సెస్కి మన పోరంబోకులోంచి రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే అనాథరైజ్డ్గా అక్కడ మట్టి పోడ్చడం, తర్వాత మన కాలువని డిస్టర్బ్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. అయితే ఈ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మనం తహసీల్దార్కి, కన్సర్న్ గ్రామ పంచాయతీకి ఈ విషయం మీద మేము లెటర్స్ రాయడం జరిగింది. తహసీల్దార్ గారు సర్వేయర్ ద్వారా మేము ఆ ల్యాండ్ డిమార్కెట్ చేసుకుని అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిని రెవెన్యూ అలాగే గ్రామ పంచాయతీ సహకారంతో వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఏంటంటే కొత్తగా వాచ్ డాగ్ కమిటీ అని ఒక కమిటీ వేశారండి. ఈ అన్ని ప్రాంతాల్లోనూ మనకి ఈ ఎన్క్రోచ్మెంట్ ఇష్యూ ఎక్కువ అవ్వడం వల్ల ఈ వాచ్ డాగ్ కమిటీకి మన కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఆథరైజ్డ్ ఆఫీసర్స్కి వెళ్ళేసి ఏ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఎన్క్రోచ్మెంట్స్ జరిగినా ఈ వాచ్ డాగ్ కమిటీ వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశాన్ని గవర్నమెంట్ కల్పించింది. మేము దానికి కూడా మా నివేదిక సమర్పిస్తాము. మన మన గవర్నమెంట్ పోరంబోకు భూముల్ని ఎటువంటి కబ్జాకు గురవ్వకుండా మా డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము తీసుకోవాల్సిన చర్యల్ని వెంటనే తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అయితే రాజకీయ అండదండలు ఎక్కువగా ఒత్తిడి వస్తుంది. అయితే ఏంటంటే అండి, మా డిపార్ట్మెంట్లో కింద ఉన్న వర్క్ ఛార్జ్డ్ స్టాఫ్ లేరండి. ఎవరు కళాసులు కానీ లస్కర్లు కానీ రిక్రూట్మెంట్ లేదు. మేము ఓన్లీ ఏంటంటే మా లెవెల్లోనే అన్నీ మానిటర్ చేయవలసి వస్తుంది. మా కాలువ గుడ్లవల్లేరు నుంచి తాడినాడు వరకు అలాగే కోరుకొల్లు వరకు వెళ్తుంది. ఈ పోరంబోకుల్ని మానిటర్ చేయడానికి మాకు గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ లేకపోవడం, లస్కర్లు కళాసులు లేకపోవడం కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. చేసినా లేకపోతే ఏదైనా ఇది మా ప్రభుత్వ భూమి ఎవరు ఆక్రమించకూడదని ఏమన్నా మేము నోటీసు పెట్టినా సరే ఈ మానిటరింగ్ ఎవరు లేకపోవడం వల్ల ఫీల్డ్ లెవెల్లో దాన్ని మళ్ళీ 2-3 రోజులకి డిస్టర్బ్ చేయడం, మేము ఇచ్చిన నోటీసులకి కూడా రెస్పాండ్ అవ్వకపోవడం అలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. అది స్టాఫ్ లేకపోవడం వల్ల జరుగుతుంది. అయినా సరే మేము ఇది రెవెన్యూ వాళ్ళ సహకారంతో అదే విఆర్ఓ కానీ విఆర్వే కానీ పంచాయతీ సచివాలయం స్టాఫ్ కానీ వీళ్ళ సహకారంతో మేము ఇది కూడా అధిగమించి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాము. మరి కైకలూరులో కబ్జాల వ్యవహారం ఎలా జరుగుతుందో పెద్దాయన కనుసన్నలో జరుగుతున్నాయా, పెద్దాయనకి తెలియకుండా జరుగుతున్నాయా, లేదంటే కైకలూరులో పెద్దాయన పేషి సిబ్బంది కనుసన్నలో కూడా నడుస్తున్నాయని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మరి సిబ్బంది చేయవలసిన పని పెద్దాయనకి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో పెద్దాయనకి సహకారం అందించాలి పెద్దాయన పేషి. కానీ పేషీలో ఉన్న వ్యక్తులు కొన్ని వ్యవహారాలకి, లావాదేవీలకి, పైరువులకి, కబ్జాదారులకి వెనక నుండి సహకరిస్తూ వెనకేసుకుంటున్నారు, నోట్ల కట్లని కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన కైకలూరు పెద్దాయన ఏ విధంగా స్పందిస్తారు? ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ జిల్లా సంబంధించి అంటే సాక్షాత్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. మరి జిల్లాలో హెడ్ క్వార్టర్లో
ఇరిగేషన్ ఎస్సీ గారు ఉన్నారు. మరి ఈ సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కానీ, ఈ జిల్లా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కానీ ఈ కైకలూరులో జరిగే ఇరిగేషన్ భూముల కబ్జాలో మరి ఏ విధంగా అరికడతారు? మరి పెద్ద ఆయన అనుచర గణం పైన చర్యలు ఉంటాయా? పెద్ద ఆయన్ని చూసి చూడనట్టు వదిలేస్తారా? కబ్జాలు కొనసాగమంటారా? ఏం జరుగుతుందో ఒక 2-3 రోజులు అయితే కానీ తెలుస్తుంది. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ